ఇష్టం లేని చదువులు చదవలేక, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేక చాలామంది యువకులు, యువతులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో చాలా చూస్తున్నాం. ఇష్టం లేక కొందరు, ఎంత చదివినా అది బుర్రకెక్కక మరికొందరు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. నీట్ పరీక్షల ఒత్తిడి, మార్కుల టెన్షన్ను తట్టుకోలేకనో, నీట్లో సీటు రాదనే భయంతోనో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నీట్ కోచింగ్కు దేశవ్యాప్తంగా రాజస్థాన్ బాగా ఫేమస్. కోటాలో నీట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్న వార్తలు మనం ఎన్నో చూశాం. తాజాగా జైపూర్లో అలాంటి ఘటనే జరిగింది. నీట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసింది. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించగా అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ విద్యార్థిని కోచింగ్ సెంటర్ బిల్డింగ్ అంచున కూర్చోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అది గమనించిన కోచింగ్ సెంటర్ సిబ్బంది, స్థానికులు ఆ యువతిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. యువతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించడంతో రోడ్డుపై భారీగా జనం గుమిగూడారు. చివరకు ఒకరు దగ్గరకు వెళ్లి ఆమెను అతి కష్టం మీద కిందకు దించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆత్మహత్యకు యత్నించిన ఆ విద్యార్థిని గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతోందని తెలిపారు. నీట్ కోచింగ్లో భాగంగా నిర్వహించే పరీక్షలు రాయడం ఆ విద్యార్థిని మానేసిందని, ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారని భయపడి ప్రాణాలు తీసుకోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.